హాయ్ అండి. ఏదైతే ఆహ్, పోలింగ్ పోలింగ్ సంబంధించి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి పోలింగ్ బూతులను మార్చారు. పోలింగ్ లేకుంటే పోలింగ్ స్టేషన్‌లను మార్చారు. అవైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వైసీపీ వాళ్ళైతే. ఇది సడెన్‌గా మీరెందుకు తీసుకున్న నిర్ణయం? ఎందుకంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికైతే మార్చారు. అది ప్రజలకు కూడా తెలియదు. ఆల్రెడీ టోకన్‌లు కూడా పంచేశారు. ఏదైతే ఓటర్ స్లిప్‌లు వస్తుంటాయి కదా! ఆ ఓటర్ స్లిప్‌లయితే అందరికి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత దానిలో ఎక్కడ పోలింగ్ బూత్ ఉన్నదో కూడా దాంట్లో ప్రింట్ అయ్యి వస్తది కాబట్టి ఇప్పుడు ప్రజలు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎక్కడికెళ్ళి ఓట్లేయాలని తెలియదు. ఇది టీడీపీ చేస్తున్న కుట్ర అనేది మాట్లాడుతున్నారు. ఆయన ఈసీ గూడా ఎలక్షన్ కమిషన్ గూడా ఇలా ఎందుకు చేస్తుంది? ముందే నోటిఫికేషన్ ఇవ్వాలి. లేకుంటే పేపర్‌లో ప్రకటన ఇవ్వాలి. అలాంటిదేమి చేయకుండా జస్టు ఆహ్, ఎక్కడైతే ఆ స్కూల్ దగ్గర నోటీస్ బోర్డ్ పెట్టారు. అక్కడికెళ్ళి ఎవరు చదువుతారు? ఎంతమంది చదువుతారని అయితే మాట్లాడుకొచ్చారు. ఖచ్చితంగా ఈసీ అనేది గూడా అంటే ఏకపక్షంగా వహిస్తా ఉందనైతే మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళైతే. చూడాలి మరి పోలింగ్ ఏదైతే బూత్‌లోని ఇది ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికైతే మార్చారు. దాదాపు చాలా వరకు మార్చేశారు. చాలా వరకు మార్చేశారు. దీనితో కుట్ర కోణం ఉందనైతే అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్‌మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ అయితే మాట్లాడుతున్నారు. అలానే హైకోర్ట్‌లో కూడా కేస్ కూడా వేయడం చూసాం. దీనిపైనైతే అది ఈసీ తీసుకున్న నిర్ణయం ఎలక్షన్ కమిషన్‌కి స్వేచ్ఛ ఉంటుంది. దానిపైన మనం కలగజేసుకోవద్దు అనేది ఒక మాట చెప్పింది. దీనిపైనైతే హైకోర్టు కూడా దీని గురించి పెద్దగా అంటే ఎలక్షన్ బూత్ ఎక్కడుందో ఫస్ట్ ఎక్కడుందో అక్కడికే పెట్టాలని అయితే వైసీపీ వాళ్ళు కోరారు. కానీ దాన్నైతే అలాంటిదేం లేదు. వాళ్ళ స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈసీని మనం ప్రశ్నించే హక్కు కోర్టుకు లేదు. వాళ్ళ నిర్ణయాన్ని మనం గౌరవించాలని అయితే మాట్లాడింది. ఖచ్చితంగా మరి దీనిలో మతలబేంటో తెలీదు. కానీ ఈరోజైతే ప్రస్తుతం అయితే ఓటింగ్ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.